ఇమేజ్ గైడెడ్ కొరనరీ స్టంటింగ్ అంటే ఏంటి? అంటే మనం కన్వెన్షనల్‌గా బ్లాక్స్ ఉన్నప్పుడు కొరనరీ ఆర్టరీస్‌లో అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల బ్లాక్స్ ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేస్తాము. యాంజియోగ్రామ్‌లో బ్లాక్స్ డిటెక్ట్ అయిన తర్వాత మనము స్టంటింగ్ అనేది చేస్తామనమాట. ఇలా కాకుండా మనకి వి హాడ్ అడ్వాన్సెస్ ఇన్ కొరనరీ స్టంటింగ్. ఇదేంటంటే ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఐవెస్ ఇమేజింగ్ అంటాం, ఓసీటీ ఇమేజింగ్ అంటాం. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే కన్వెన్షనల్ స్టంటింగ్ కంటే రెగ్యులర్‌గా చేసే కొరనరీ స్టంటింగ్ కంటే ఈ ఐవెస్ గాని, ఓసీటీ గాని ఏం చేస్తాయంటే మనము ఈ రక్తనాళం అనుకుంటే ఈ రక్తనాళంలోకి ఒక స్పెషలైజ్డ్ క్యాథెటర్ అనేది లోపలికి పంపించి డీటెయిల్డ్‌గా మన బ్లడ్ రక్తనాళం గోడల చుట్టూ ఏముంది అనేది మనం అనలైజ్ చేస్తాం. అంటే మన ప్లాక్ బర్డెన్ అంటే కొవ్వు శాతం ఎంత ఉంది? ఎంతవరకు మూసుకుపోయింది? ఆ కొవ్వు శాతంలో ఏమేమి ఉన్నాయి? అంటే ఫ్యాట్ ఉందా? లేదంటే ఫైబ్రస్ టిష్యూ అంటాం. లేదంటే కాల్షియం సిమెంట్ లాంటి గట్టి ఇది మెటీరియల్ అనేది ఉందా? అనేది ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది మనం ప్రాపర్‌గా మూసుకుపోయిన దాన్ని ప్రాపర్‌గా ఎక్స్‌పాండ్ చేయాలి. సో దానికి తగిన స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్ వాడాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో ఇలా ఈ ఇమేజ్ వల్ల మనకు క్లియర్ అనాలిసిస్ తెలిసి దానికి సరైన ట్రీట్మెంట్ అనేది వాడేదానికి అవకాశం ఉంటుంది. అలానే ఇలా స్టంటింగ్‌కి ముందు ఇమేజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. స్టంట్ వేసిన తర్వాత గూడా మనం స్టంట్ అనేది ఈ వాల్స్‌కి అనేది క్లియర్‌గా అతుక్కొని ఉందా లేదా? సరిగ్గా ఎక్స్‌పాండ్ అయిందా లేదా? ఏమన్నా స్టంట్ వేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? అనేది కూడా మనం క్లియర్‌గా ఈ ఇమేజెస్ ద్వారా కనుక్కోబడుతుందన్నమాట. సో ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ వల్ల ఆల్మోస్ట్ 35% బెటర్ రిజల్ట్స్ అనేది ఉన్నాయి. అంటే అక్యూట్‌గా తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా స్టంటింగ్ వేయించుకున్న తర్వాత వచ్చే హార్ట్ అటాక్స్ గాని తక్కువుంటాయి. లేదా లాంగ్ టర్మ్‌లో కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వచ్చే హార్ట్ అటాక్స్ గాని, రికరెంట్ బ్లాక్స్ అనేది చాలా తక్కువుంటాయన్నమాట. సో కన్వెన్షనల్ స్టంటింగ్ కంటే కూడా ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ చేయించుకోవడం చాలా మంచిది. దాని వల్ల ఫర్దర్ ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్స్ వచ్చేటి గాని, రికరెంట్ మళ్ళీ స్టంట్ వేయించుకోవాల్సిన అవసరం గాని చాలా తక్కువుంటుంది. సో ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్ వీలైతే ప్రతి ఒక్కరు గూడా ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా చేయించుకొని మంచి రిజల్ట్స్ పొంది జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. సో ఎక్కడైతే పాసిబిలిటీ ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ స్టంటింగ్ చేయించుకునే వాళ్ళు కంపల్సరీ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ చేయించుకునే విధంగా ఆలోచించండి. దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్. ఎందుకంటే 30% ఆర్ 35% బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట.